తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. మాంసాహారాన్ని ఇష్టపడే చాలామంది ఆ మాంసంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ గురించి, కొవ్వు గురించి భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఈ మాంసంలో తక్కువ కొవ్వు ఉండేటటువంటి మాంసాహారం ఏమిటి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది చికెన్ బ్రెస్ట్ పీస్ గురించి. చర్మం తీసేసినటువంటి ఈ చికెన్ బ్రెస్ట్ అనేది చాలా తక్కువ కొవ్వు ఉండేటటువంటి మాంసాలలో ఒకటి. దీన్ని కూడా మళ్ళీ గ్రిల్ చేయటం లేదా తక్కువ కొవ్వుతోటి ఉడికించటం ఇలాంటి పద్ధతులతోటి తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మటన్. ఈ మటన్లో కూడా లీన్ కట్స్ అని అడగాలి, అంటే లేత మేక మాంసం. మటన్లో కూడా తక్కువ కొవ్వు ఉండేటటువంటి ఈ లీన్ కట్స్ని మీరు ఎంచుకోవాలి. ఈ లీన్ కట్స్ని ఎంచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని గ్రిల్ చేయటం కానీ లేదా తక్కువ కొవ్వుతోటి ఉడికించడం కానీ ఇలాగా తయారు చేసుకొని తినాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికంటే బెస్ట్ ఏమిటంటే చేపలు, ఫిష్. చేపలు సాధారణంగా తక్కువ కొవ్వు అలాగే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఉంటాయి. అయితే దీంట్లో ప్రోటీన్లు మాత్రం ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దీన్ని కూడా గ్రిల్ చేయటం. అయితే వీటన్నిటికంటే బెస్ట్ ఏమిటంటే మాంసాహారాలు తినదగింది ఫిష్, చేపలు. చేపలు సాధారణంగా తక్కువ కొవ్వు అలాగే ఎక్కువ ప్రోటీన్ తోటి ఉంటాయి. దీన్ని కూడా గ్రిల్ చేయటం, బేక్ చేయటం లేదా స్టీమ్ చేయటం వీటి ద్వారా తయారు చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది, ఈ గ్రిల్లింగు, బేకింగు అలాగే బాయిలింగు ఏమిటి పద్ధతులు అని. ఏం లేదండి, గ్రిల్లింగ్ అంటే మాంసాన్ని నేరుగా వేడి తగిలేటటువంటి ఒక ఉపకరణం పైన ఉంచేసి దాన్ని వండటం. ఉదాహరణకు నిప్పుల్లో మనం ఒక్కోసారి కొన్ని ఆహారాలని వేసి ఆ గుమ్మున ఉడికిస్తాం చూసారా, అలాగా. అంటే దీనివల్ల ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఆ మాంసం బయట పొరకి అందుతుంది. దీంతో ఆ పొర బర్న్ అవుతుంది, కానీ లోపల మాత్రం చక్కగా తేమగా ఉడికి ఉంటుంది. దీంతో కొవ్వు కరిగి ఆ మాంసం నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత పద్ధతి బేకింగ్. మాంసాన్ని ఓవెన్లో ఉంచి వండించడమే బేకింగ్ అంటే. తక్కువ కొవ్వుతోటి బేకింగ్ ట్రేలో ఈ మాంసాన్ని ఉంచి ఓవెన్లో వేడి చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ క్యాలరీలు అలాగే తక్కువ కొవ్వు మన శరీరానికి చేరతాయి. తర్వాత పద్ధతి స్టీమింగ్. స్టీమింగ్ అంటే నీటి ఆవిరి తగిలేలాగా చేయటం, అంతేగాని నీళ్లలో ఉడకించటం కాదు. నీటి ఆవిరిని ఉపయోగించి మాంసాన్ని ఈ పద్ధతిలో వండుతారు. దీంతో తక్కువ క్యాలరీలు అలాగే తక్కువ కొవ్వు మన శరీరంలోకి వెళ్తుంది. అయితే మాంసంలో ఉండేటువంటి రుచి, పోషకాలు ఇవి మాత్రం యాజిటీస్గా ఉంటాయి, నష్టం చెందవు. కాబట్టి స్టీమింగ్ అనేది ఒక మంచి పద్ధతి. ఇక తర్వాత బాయిలింగ్ అంటే నేరుగా నీళ్లలో ఈ మాంసాన్ని ఉంచి ఉడికించడం. ఇలా మాంసాన్ని నీటిలో ఉడికించడం వల్ల క్యాలరీలు మనకి తక్కువ అందుతాయి, అలాగే కొవ్వు కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి పోషకాలు నీళ్లలో కలిసి నీటితో పాటు వెళ్ళిపోతాయి, శరీరానికి ఉపయోగపడవు. కాబట్టి ఈ పద్ధతుల్లో ఏది మీకు అనువుగా ఉంటుందనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా డీప్ ఫ్రైయింగ్ ఇలాంటి అధిక కొవ్వుతో కూడినటువంటి వంట పద్ధతుల్ని మీరు మానేయాలి. అలాగే మాంసాన్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా లీన్ కట్స్ని మీరు ఎంచుకోవాలి, అంటే లేత మాంసాన్ని, తక్కువ కొవ్వు ఉండేటువంటి మాంసాన్ని ఎంచుకోవాలి. విజిబుల్గా ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని గీరేసి తెచ్చుకోవాలి. అలాగే మాంసాన్ని మీరు వండబోయే ముందు కూడా ఒకవేళ విజిబుల్ ఫ్యాట్ ఏమైనా ఉంటే దాన్ని తొలగించి వండుకోవాలి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.